హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి జీఈ వెర్నువా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సేవల నిపుణుడిగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ ఛత్తీస్గఢ్ భారతదేశంలోనే ఉంటుందన్నమాట. 5 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది పోస్ట్ చేయడం జరిగింది. 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం వర్క్ అనమాట. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఉద్యోగం గురించి చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఉద్యోగ వివరణ సారాంశం అనమాట. పాత్ర సారాంశం. ఉద్దేశం: జీఈ వెర్నువో పవర్ కన్వర్షన్ చెన్నై సైట్లలో సర్వీస్ స్పెషలిస్టు. పాత్ర అనేది పవర్ కన్వర్షన్ పరికరాల యొక్క లోతైన సాంకేతిక పునాది కలిగిన యాక్షన్ ఓరియంటెడ్ వ్యక్తికి ఒక ఉత్తేజకరమైన అవకాశం అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా పవర్ కన్వర్షన్ యొక్క అత్యాధునిక ఉత్పత్తులు మరియు పరిష్కారాలను కమిషన్ చేయడం అనేది ఉంటుంది, నిర్వహించడం కూడా ఉంటుంది. సర్వీసింగ్ చేయడం ద్వారా మీరు మీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోగలుగుతారు. అదే సమయంలో మీరు ప్రపంచవ్యాప్తంగా కీలకమైన ఫంక్షనల్ బృందాలతో సహకరించి మీ వ్యూహాత్మక వ్యాపార చతురతను మెరుగుపరుచుకుంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా వివిధ క్లయింట్ల సైట్లకు 100% వరకు కూడా తరచుగా ప్రయాణించాల్సి ఉంటుందన్నమాట. అంకిత భావంతో కూడిన మా నిపుణుల బృందానికి యువ లేదా అనుభవజ్ఞులైన సహోద్యోగుల నుండి బలోపేతం అవసరం అన్నమాట. కాబట్టి మీరు ఎలక్ట్రికల్ డ్రైవ్ టెక్నాలజీ మరియు సంబంధిత ప్రక్రియలను ఆసక్తికరంగా భావిస్తే దాని గురించి ఉత్సాహంగా ఉండవచ్చు అన్నమాట. అలాగే మరియు మీరు ఒక సంపూర్ణ సాంకేతిక నిపుణుడు ఇంజనీర్ అయితే మేము మీకోసం వెతుకుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. గొప్ప పనితీరుకు గొప్ప ఇంజనీర్లు అవసరం అనమాట. ఉద్యోగ వివరణ, పాత్ర సారాంశం, ఉద్దేశం అనమాట. జీఈ వెర్నువో పవర్ కన్వర్షన్ చెన్నై సైట్లో సర్వీస్ స్పెషలిస్టు. పాత్ర అనేది పవర్ కన్వర్షన్ పరికరాల యొక్క లోతైన సాంకేతిక పునాది కలిగిన యాక్షన్ ఓరియంటెడ్ వ్యక్తికి ఒక ఉత్తేజకరమైన అవకాశం అనేది లభిస్తుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పవర్ కన్వర్షన్ యొక్క అత్యాధునిక ఉత్పత్తులు మరియు పరిష్కారాలను ప్రారంభించడంలో, నిర్వహించడము, సర్వీసింగ్ చేయడము ద్వారా మీరు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోగలుగుతారు. అదే సమయంలో మీరు ప్రపంచవ్యాప్తంగా కీలకమైన క్రియాత్మక బృందాలతో సహకరించి మీ వ్యూహాత్మక వ్యాపార చతురతను మెరుగుపరుచుకుంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ ఉద్యోగానికి భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా వివిధ క్లయింట్ సైట్లకు 100% వరకు కూడా తరచుగా ప్రయాణించాల్సి ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అంకిత భావంతో కూడిన మా నిపుణుల బృందానికి యువ లేదా అనుభవజ్ఞుడైన సహోద్యోగాల నుండి బలోపేతం అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎలక్ట్రికల్ డ్రైవ్ టెక్నాలజీ మరియు సంబంధిత ప్రక్రియలను ఆసక్తికరంగా భావిస్తే, దాని గురించి ఉత్సాహంగా ఉంటే మరియు మీరు ఒక సంపూర్ణ సాంకేతిక నిపుణుడయి ఉంటారనమాట. ఇంజనీర్ అయితే మేము మీకోసం వెతుకుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. గొప్ప పనితీరుకు గొప్ప ఇంజనీర్లు అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. ముఖ్య బాధ్యతలు వచ్చేసరికి సర్వీస్ స్పెషలిస్ట్ లక్ష్యాలను గుర్తించడానికి మరియు చేరుకోవడానికి ఆచరణాత్మక మరియు వినూత్న మార్గాలను అభివృద్ధి చేస్తారనమాట. ఈ పాత్రలో మీరు పరిధిలో నిర్వచించబడిన పనికి బాధ్యత వహిస్తారు మరియు వ్యాపార లక్ష్యాలను అమలు చేయడానికి మీ అవగాహన మరియు అనుభవాన్ని ఉపయోగించుకుంటారు మరియు స్వల్పకాలిక మరియు కొన్ని దీర్ఘకాలిక వ్యాపార లక్ష్యాలను ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనేసి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే పవర్ కంట్రోలర్, ఫ్రీక్వెన్సీ కన్వర్టర్లను, లోడ్ కమ్యూనిటీ డ్రైవ్లు, ఎక్స్టెన్షన్ సిస్టమ్లు, ఎలక్ట్రికల్ మెషన్లు మరియు లోడ్ మెషన్లు లేదా ప్రొడక్షన్ ప్లాంట్లతో కూడిన విస్తృతమైన వ్యవస్థలను ప్రారంభించడం అనేది అవసరం. ప్రౌండ్
స్టోరేజ్, పవర్ ప్లాంట్ల కోసం పెద్ద కన్వేయర్లు, గ్యాస్ టర్బైన్లు, పవర్ పాయింట్లు మరియు మరింతని అన్నమాట. సో పవర్ ప్లాంట్లు లోహాలు, మైరన్, ఆయిల్, గ్యాస్, అలాగే మెటీరియల్ హ్యాండ్లింగ్ మొదలైన వ్యాపార విభాగాల్లో మీడియం వోల్టేజ్ స్విచ్ గేర్తో మీడియం వోల్టేజ్ మరియు తక్కువ వోల్టేజ్ వేరియబుల్ స్పీడ్ డ్రైవ్ను ప్రారంభించే విధంగా ఉంటారనమాట. ఇవన్నీ కూడా మీకు ఉండవలసిన కీలక బాధ్యతలు అనమాట. సో అలాగే అర్హతలు, అవసరాలు చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి. బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు కూడా విశ్వవిద్యాలయంలో మీరు బ్యాచిలర్స్ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు. సంబంధిత రంగంలో కనీసం 3 నుంచి 7 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. కావాల్సిన లక్షణాలు వచ్చేసరికి బలమైన మౌఖిక మరియు రాతపూర్వక కమ్యూనికేషన్ నైపుణ్యాలు, అలాగే బలమైన వ్యక్తుల మధ్య నాయకత్వ నైపుణ్యాలు, అలాగే వివరాలకు అధిక శ్రద్ధ, చురుకైన స్వీయ ప్రారంభిక మరియు మార్పు ఏజెంటు అండ్ ఒత్తిడి వాతావరణంలో పనిచేసే సామర్థ్యం అనేది చాలా అవసరం. క్రాస్ ఫంక్షనల్ మ్యాట్రిక్స్ ఎన్వైరన్మెంట్లో పనిచేసే సామర్థ్యం, అన్ని సంస్థాగత స్థాయిలు, విభాగాలు మరియు ఎదురులో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసే విధంగా ఉంటుంది. అదనపు సమస్యలు వచ్చేసరికి ఇది ఒక రిమోట్ స్థానం అనమాట. ఓకేనా. సో దీనికి ఎలా అప్లై చేయాలంటే దీని కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్కి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది.
అక్కడ మీరు ఒక 5 ఆర్ 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూశారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.